అసలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల వ్యవహారాన్ని రేవంత్ సహించడం లేదట. తాను తనతో పాటు వచ్చిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తూ సీనియర్ల సీటు కింద ఎసరు పెడుతున్నాడు గుంపు మేస్త్రి. అందుకే మొన్న ఈ మధ్య రాజ్యసభ సభ్యుడి ఎంపికలో కూడా రేవంత్ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నాడు. తనకు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డిని పెద్దల సభకు పంపించి కాంగ్రెస్ ఒరిజినల్ పెద్దలను తీవ్రంగా అవమానించాడు. ఇదే రాజ్యసభ సీటు కోసం తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినా జగ్గారెడ్డికి ఛాన్స్ దక్కకుండా చేయటంలో రేవంత్ సూపర్ సక్సెస్ అయ్యాడని ఆయన టీం గొప్పగా చెప్పుకుంటుంది. తాజాగా జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ సీనియర్లకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇన్నేళ్ల నుంచి పార్టీ లోకంగా బతికిన జీవన్ రెడ్డికి పొమ్మనలేక సంజయ్ రూపంలో పెట్టిన పొగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది. అందుకే జీవన్ రెడ్డి తన మనసులో మాటను ఓపెన్గా చెప్పుకొచ్చాడు. పార్టీలో సీనియర్లకు ఎంత మాత్రం విలువలేదని, ఉండి కూడా ఏ మాత్రం ప్రయోజనం లేదని ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంజయ్కు మాత్రం ప్రాధాన్యత ఇస్తూనే జీవన్ రెడ్డికి తీవ్ర అవమానాలకు గురిచేశారని రేవంత్, ప్రభుత్వ పెద్దలు కూడా ఆయనను పట్టించుకోవటం మానేశారు. అందుకే ఇన్ని అవమానాలను భరించే ఓపిక లేని స్థితిలోనే పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని జీవన్ రెడ్డి తెలిపారు. తనకే కాకుండా తన అనుచరులను కూడా రేవంత్ అవమానించారని, నామినేటెడ్ పదవుల్లోనూ తమకు తీవ్ర అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి చాలా సందర్భాల్లో వాపోయారు. ఎంతో బాధను దిగమింగుకొని పార్టీని వీడుతున్నట్లు ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఒరిజినల్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ని రేవంత్ రెడ్డి అయితే పక్కకు పెట్టి తన అనుయాయులకు పట్టం కడుతున్నారు. దాంతో సీనియర్స్ అంతా కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే 40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం చేసిన జీవన్ రెడ్డి ఇవాళ రాజీనామా కూడా చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే కష్టకాలంలో అండగా ఉన్నటువంటి తమను ఇబ్బంది పెట్టడం ఏంటని చెప్పి ఆయన పదే పదే ప్రశ్నిస్తూ వచ్చారు. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు. అయితే ఆ జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాటకు సంబంధించి ఆ పార్టీ ఏమాత్రం పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆయన ఇండిపెండెంట్ గా ఆయన అనుచరులను బరిలో దించి సత్తా చాటినటువంటి పరిస్థితి. అయితే ఆ మున్సిపల్ చైర్మన్ కోసం జరిగినటువంటి ఎన్నికల్లో ఆ చైర్మన్ కు కావాల్సినటువంటి కౌన్సిల్ లేకపోవడంతో మళ్ళీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సంప్రదించాల్సింది. కాంగ్రెస్ జీవన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పటికైనా తన వర్గానికి అంటే పాత కాంగ్రెస్ నాయకులకు చైర్మన్ పీఠం కట్టబెట్టాలని పట్టుబట్టారు. అయితే మొదటగా సంప్రదింపులు జరిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇస్తామని చెప్పి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి పట్టం కట్టారన్నది జీవన్ రెడ్డి ఆరోపించినటువంటి అంశం. అయితే ముందు నుంచి ఆయన నమ్ముకున్నటువంటి క్యాడర్ ను అనగదొక్కుతున్నాడు సంజయ్ అనేది ప్రధానంగా ఆయన ఆరోపించినటువంటి అంశం. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాను. ఈ 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారం లేనప్పుడు పార్టీ కోసం తాను గొంతుకనై వినిపించానని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే గత కొంతకాలంగా ఆ జగిత్యాల ఎపిసోడ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ కాలేదు. జీవన్ రెడ్డిని బుజ్జగించడంలో, నచ్చజెప్పడంలో, ఆయనను సంజాయించడంలో పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. చివర మూమెంట్ లో ఆయన పార్టీ వీడతానని చెప్పి డెడ్ లైన్ ప్రకటించిన తర్వాత ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, ఇతర నేతలు వెళ్లి ఆయనను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారనేది చెప్తున్నటువంటి అంశం. అయితే జీవన్ రెడ్డి కూడా చివరిలో మాట్లాడారు. వాళ్ళు ఏదో కావాలని వచ్చిపోయారు తప్ప తను ఏదో ఉద్యోగించినటువంటి పరిస్థితులు కూడా లేవు అనేది ఆయన చెప్తున్నటువంటి అంశం. ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్లే తాను ఈ పరిస్థితి వచ్చింది, తనకి కాంగ్రెస్ పార్టీని వీడాల్సినటువంటి దృష్టికి వచ్చింది అనేది జీవన్ రెడ్డి ఆరోపించినటువంటి అంశం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాత వాళ్లను బొమ్మను లేక పొగబెడుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఆ తెలుగుదేశం నుంచి చెప్పినటువంటి వారిని అందలం ఎక్కిస్తున్నాడు, పాత వాళ్లను ఆతరేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా కాంగ్రెస్ లో వినిపిస్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.